ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులైతే అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం బూజాలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణా సిబ్బంది హైదరాబాద్ చేరుకొని వంశీని అరెస్టు చేశారు. మరోవైపు వంశీని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం గొలనులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో కూడా A2గా ఉన్నారు. ఉంగటూరు మండలం తెలప్రోల్లో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, అలాగే హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల స్థలం కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వల్లభనేని అరెస్టు త్వరలో ఉండబోతుంది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. బట్ ఇన్ని రోజులు తప్పించుకొని జరిగిన వల్లభనేని వంశీని మాత్రం ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.